హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే. ఎప్పుడు మినీ వ్లాగ్లోనే కాకుండా కొంచెం వీడియో ఎక్స్టెండ్ చేసి నేను చేసే రెసిపీస్ కూడా చూపించుకుంటూ మాట్లాడదామని ఈ వ్లాగ్ చేస్తున్నా. మై మార్నింగ్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ విత్ జీరా వాటర్ లేదా ప్లెయిన్ వాటర్, కానీ ఈరోజైతే జీరా వాటర్ తాగా అనమాట. అండ్ కమింగ్ టు ద బ్రేక్ఫాస్ట్, ఈరోజైతే ఇడ్లీ చేస్తున్నా. నార్మల్గా దోశ పిండితోనే నేను ఇడ్లీ చేస్తాను, పొంగనాలు చేస్తాను. ఇది రవ్వ ఇడ్లీ. ఎప్పుడో కానీ రవ్వ ఇడ్లీ చేయను, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే. అంతకు మించి మేము రవ్వ ఇడ్లీ తినమన్నమాట. ముందు రోజు వడలు చేస్తుండే, సో అందుకని రవ్వ కూడా నానబెట్టి సరే ఈసారి రవ్వ ఇడ్లీలు తిందామని ఈరోజు అట్లా ప్లాన్ చేసుకుంటున్నా. అండ్ దీనిలోకి చట్నీ విత్ సాంబార్ కూడా. సాంబార్ అంటే వెజిటేబుల్స్ వేసి చెయ్యను, ఇట్లా నార్మల్గా పప్పు, గార్లిక్ ఫస్ట్ ఇవి బాయిల్ చేస్తాను అనమాట. ఇది నా పర్పుల్ డబ్బా, ఇది నాకు చాలా ఇష్టం, చాలా ఫేవరెట్ అనమాట. కరెక్ట్గా 3 ఇంగ్రీడియంట్స్ మాత్రం పెట్టుకోవడానికి, అంటే ఎక్కువ రోజులు కూడా వస్తుంది, కొంచెం స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది, క్వాంటిటీ విత్ స్పూన్ కూడా కదా, సో నాకు బాగా నచ్చుతుంది అది. అండ్ ఇట్లా పప్పు బాయిల్ అయిన తర్వాత వేస్తాను అనమాట. వెజిటేబుల్స్ అయితే యాడ్ చెయ్యను నేను ఇడ్లీలోకి. నార్మల్గా సాంబార్ అంటే మనకు హోటల్స్లో ఏవో ఒక వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తారు, నేనైతే చెయ్యను. జస్ట్ ఇట్లా పోపు వేసుకొని ఆనియన్స్ ఇట్లా కట్ చేసుకొని టొమాటోస్ అంతే, చింతపండు వేసి చేస్తాను అంతే. చాలా బాగుంటుంది. నాకు వెజిటేబుల్స్ వేసి సాంబార్ చేసిన అంటే అది అన్నంలోకి అనమాట. నేను ఇడ్లీలోకి అయితే మేము అసలు ఎప్పుడూ చేసుకోము, ఇట్లాగే చేసుకుంటాం అనమాట. సో అండ్ దీంట్లోకి ఇంట్లో హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసా అంతే. జస్ట్ ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేయాలి కదా. మేము ప్యాటియో మేకోవర్ చేసుకున్న తర్వాత నుంచి నాకు మోస్ట్ ఆఫ్ ద టైం బయటనే కూర్చోవాలనిపిస్తుంది. అందుకే బ్రేక్ఫాస్ట్ కూడా బయటకు వెళ్ళి అక్కడే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఆ క్లైమేట్ అదంతా. అండ్ కమింగ్ టు ద లంచ్, ఈరోజు నేను బగారా రైస్ అండ్ నూనె వంకాయ చేస్తున్నా. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా గుత్తి వంకాయ కర్రీ చేస్తారు. ఇది నేను చేసేది మా అమ్మ రెసిపీ. నేను టొమాటోస్ యాడ్ చేయమన్నమాట. ఇవన్నీ మసాలాస్. ఫస్ట్ అయితే ఒక సైడ్ రైస్కి పెట్టుకున్నా, ఇంకొక సైడ్ మసాలాస్ అన్నీ రెడీ చేసుకుంటున్నా గుత్తి వంకాయ కోసం. సో నార్మల్గా బగారా రైస్కి స్పైసెస్ ఇవన్నీ యాడ్ చేస్తా. అండ్ పీనట్స్ ఇందాక ఫ్రై చేసా కదా, అది నూనె వంకాయ కోసమే అనమాట. దాంతోపాటు కొంచెం వైట్ సెసమే సీడ్స్ కూడా అట్లా సాటే చేస్తే లైట్గా బ్రౌన్ అయిన తర్వాత తీసుకొని అవన్నీ కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీకి చేసుకోవాలన్నమాట, పౌడర్ లాగా. నేను అంత లోపల అదే సైమల్టేనియస్గా చేస్తున్నాను అనమాట. బగారా రైస్ అది 2. ఎక్కువ స్పైసెస్ వేయను, చాలా తక్కువనే వేస్తా. అక్కడికి చాలా ఘాటు ఉంటుంది. మేము కారం ఎక్కువ తినమని కాదు, బాగా తింటాము, బట్ నేను పిల్లల్ని కూడా కన్సిడర్ చేయాలి కదా. అండ్ ధనియాలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ దాంతోనే యాడ్ చేస్తున్నాను అనమాట, పౌడర్తోనే. మా ఇంట్లోనే ఉన్న మెంట్ కూడా తీసుకొని వచ్చా, ఇది బగారా రైస్ కోసం అనమాట. ఇవన్నీ సాటే అయినాయి. సో ఆల్రెడీ రైస్ ఒక 1/2 అవర్ నానబెట్టుకొని ఉన్నా బియ్యం. సో అది వేసేసి ఇంకా నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, ఆ మింట్ చిన్న చిన్నగా చాప్ చేసి దానికి యాడ్ చేస్తే, మింట్ ఎంత ఎక్కువ వేసుకుంటే బగారాన్నంలోకి అంత ఫ్లేవర్, అంటే ఆ ఫ్లేవర్ మొత్తం ఈ ఆకుకూరలతోనే వస్తుంది. మింట్ అండ్ కొరియండర్ ఆ ఫ్లేవరే వస్తుంది అనమాట చాలా బాగా. సో ఇది లాస్ట్కి వేసి కొంచెం సాల్ట్ వేసి నేను ఇన్స్టాపాట్లోనే చేస్తాను అనమాట. రైస్ సపరేట్గా ఏం చెయ్యను. నేను చేసే టైం లోపలనే ఇంకా పిల్లలు కూడా వచ్చేసినారు. వీడు రావడమే బయట కొంతసేపు మాటలు చెప్పేసి వస్తాడు. ఇట్లా ఓపెన్ చేసుకొని వస్తారు ఎవరైనా, అది పరిస్థితి. వీడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేంజ్లో వస్తాడు ఇంటికి. ఇంకా వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినారు. సో నేను బ్యాక్ టు కుకింగ్ వచ్చేసా. మేము చేసే గుత్తి వంకాయ రెసిపీ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నా. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారు. సో ఎట్లా తిన్నా, వంకాయ అంటే ఫేవరెట్ ఉన్న వాళ్ళకి ఎట్లా చేసినా తినాలనిపిస్తుంది. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ వాటర్లో సాల్ట్ వేసుకొని యాజ్ యూజువల్ అవి కట్ చేసుకొని దాంట్లో క్లీన్ చేసుకుంటున్నా అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ ఆనియన్స్ చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నా, అది కూడా కర్రీ కోసమే. ఓన్లీ ఆనియన్స్ ఒక్కటే వాడతా, టొమాటోస్ వేయను నేను. సో ఇవైతే క్లీన్ చేసి, అండ్ ఇందాక మనం అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ పౌడర్ చేసుకుంటున్నా. దీంట్లోనే కారము ఇంకా కొంచెం సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకుంటా 2. సో అవన్నీ వేసి పౌడర్ చేసుకుంటా, వెరీ ఫైన్ పౌడర్. ఇట్లా ఫైన్ పౌడర్ అయిన తర్వాత
ఆ వంకాయ లోపలికి ఈ స్టఫ్ పెడతా అన్నమాట. సో అట్లా పెట్టి ఇట్లా దగ్గరికి పెట్టి పెడతాం. చాలామంది వాటర్ వేసి పేస్ట్ చేసి పెట్టేది చూసా అనమాట నేను యూట్యూబ్స్లో జనరల్గా. అంటే ఇంకేదైనా రెసిపీ అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేద్దాం అన్నప్పుడు చూస్తుంటా. బట్ మా మమ్మీ అయితే ఎప్పుడు ఇట్లాగే చేస్తుంది. దాని తర్వాత అప్పుడు నేను వాటర్ వేసి ఇట్లా పేస్ట్ చేసుకుంటా మళ్ళీ దాంట్లో వేసుకోవడానికి. ఇది వంకాయ లోపల పెట్టాను అనమాట, స్టఫ్ చెయ్యను. సో నెక్స్ట్ ఒక 4 టేబుల్ స్పూన్స్ అట్లా ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్ సాటే చేస్తున్నా. లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకొంచెం పసుపు యాడ్ చేస్తా. ఆనియన్స్ అన్నీ ఎక్కువ ఫ్రై అవ్వక ముందుకే మనం స్టఫ్ చేసిన వంకాయలన్నీ పెట్టేసుకొని కొంచెం క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి చిన్నగా మగ్గుతాయి అన్నమాట. సో ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అయిన తర్వాత చేసుకుంటే, ఉత్త ఆనియన్స్ ఒకటే కదా నేను వేసింది. నార్మల్గా చాలామంది టొమాటోస్ కూడా వేసి నార్మల్ కర్రీలాగా చేస్తారు. సో అందుకు ఎక్కువ మాడిపోకుండా రెండింటిని ఈక్వల్గా ఒకటేలాగా కుక్ అయ్యేలాగా చేస్తున్నా అనమాట. సో ఇది అటు ఇటు 2 సైడ్స్ తిప్పిన తర్వాత నెక్స్ట్ నేను చింతపండు పులుసు యాడ్ చేస్తాను అనమాట. సో తర్వాత అట్లా స్లోగా మిక్స్ చేసుకొని అది కూడా కొంచెం బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందాక మనం చేసుకున్న పేస్ట్ మొత్తం యాడ్ చేస్తా. నార్మల్గా అయితే పైననే చేయొచ్చు, నేను అప్పుడప్పుడు కుక్కర్లో కూడా చేస్తా. ఆ రోజు నేను బయటికి పోయేది నిండే, అందుకే ఒక్కొక్కసారి ప్రెషర్ కుక్కర్ కూడా యూజ్ చేస్తుంటే జస్ట్ ఒక్కటే విజిలే పెడతా అనమాట, ఎక్కువ కూడా అవసరం లేదు. ఎందుకంటే ముందే ఇవి ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కదా, కొంచెం సాఫ్ట్ అయిపోయినాయి వంకాయలన్నీ. అటు ఇటు ఫ్రై చేసిన తర్వాత చేస్తా. కొంచెం తొందరగా కావడానికి ఇట్లా యూజ్ చేస్తాను అనమాట. ఒక విజిలే ఆఫ్ చేసేస్తే అసలు చాలా బాగా చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. అండ్ దాంట్లో ఇంకేం కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నూనె వంకాయలో నూనె ఎక్కువనే ఉండాలి కదా, అందుకే దీనికి కొంచెం ఒక 4 to 5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను అనమాట స్టార్టింగ్ నూనె. లాస్ట్లో కొరియండర్ వేస్తున్నా. మా అమ్మ అయితే అసలు అది కూడా వేయదు, నేను అప్పుడప్పుడు వేస్తుంటా అనమాట ఊరికే పైన మంచిగా కనిపిస్తుంది కదా అని. అంత లోపల రైస్ కూడా అయిపోయింది, రైస్ కూడా మంచిగా పొడిగా అయిపోయింది. సో నా లంచ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసినప్పుడు వీడియో తీయలేకపోయా. అండ్ కమింగ్ టు ద డిన్నర్, యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే గుత్తొంకాయలోకి జొన్న రొట్టె చేసుకోవాలని నా ప్లాన్ అనమాట. అది నేను ఇప్పుడు డిన్నర్కి చేసుకుంటున్నా. జొన్న రొట్టె చేయడానికి అసలు వాటర్ ఎక్కువ బాయిల్ అవ్వాలి ఫస్ట్, అప్పుడే మనకు పిండి వెరీ సాఫ్ట్గా వస్తుందని చెప్తుంది మా అమ్మ. నేనేం పెద్ద ప్రోనేం కాదు, ఎప్పుడో ఒకసారి కానీ చెయ్యను. అది కూడా ఎప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ ఉన్నప్పుడు మాత్రమే చేస్తాం మ్యాక్సిమం. మళ్ళీ ఎప్పుడైనా సుధీర్కి తినాలనిపించినప్పుడు, మ్యాక్సిమం ఎప్పుడు తినాలనిపిస్తుంటుందిలే, నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను. ఎందుకంటే నాకేమంతా పర్ఫెక్ట్గా రావు, నేను నేర్చుకున్నదే మా మమ్మీని అడిగి అప్పుడప్పుడు. కానీ నేను నేర్చుకున్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, యూఎస్కి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు చేసి నేర్చుకున్నా. బాగా బాయిల్ అయ్యే వాటర్ యూజ్ చేస్తేనే పిండి ఇట్లా మంచిగా సాఫ్ట్గా వస్తుంది. లేకపోతే నేను ఇంతకుముందు అంత బాయిల్ చేయకుండా ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు కొంచెం నార్మల్ ల్యూక్ వామ్ వాటర్ అట్లా యూజ్ చేస్తే అది వేస్ట్. అంటే మనకు పిండి సాఫ్ట్గా రాదు, మధ్యలో మనం చేసేటప్పుడు చీలిపోవడం అట్లా జరుగుతుంది అన్నమాట. సో అందుకే ఎవరైనా జొన్న రొట్టె చేసేటప్పుడు మాత్రం ఇది మ్యాండేటరీ పాయింట్గా గుర్తుపెట్టుకోవాలి, బాయిల్ అయ్యే వాటరే వేసుకోవాలన్నమాట. స్లోగా ఇట్లా స్పూన్తో దగ్గరకు అనుకుంటూ మిక్స్ చేస్తుంటా. సో దాని తర్వాత ఇప్పుడు నేను చూస్తున్నారు కదా ఆ ప్రాసెస్. నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకు చూపిస్తున్నా, బట్ చేసేటప్పుడు నాకు కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే నాకు అంత మంచి రాదు, బట్ స్టిల్ ట్రై చేస్తా అనమాట. పోతుంటుంది సైడ్స్కి అట్లా 2 చేతులతో చేసి కవర్ చేస్తుంటా. బట్ స్టిల్ బాగానే చేయడానికి వచ్చింది. అంటే ఈ టెక్నిక్ తెలిసిన తర్వాత మా అమ్మని అడిగి మా అమ్మ చెప్పింది అనమాట, అసలు బాయిల్ వాటర్ యూజ్ చేసుకున్న తర్వాత నీకు కంఫర్ట్గా ఉంటుంది, ఈజీగా చేయడానికి కూడా వస్తుంది పిండి అని. ఆ ట్రిక్ తెలిసిన తర్వాత నుంచి బాగానే వస్తున్నాయి. కానీ ఇట్లా అతుక్కుపోతుంటుంది, మధ్యలో ఇట్లా క్రాక్స్ వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే 2 చేతులతో ప్రెస్ చేస్తుంటా అనమాట. సో అట్లా బండకు అతుక్కుపోయినప్పుడు మళ్ళీ దాన్ని ఇట్లా స్లోగా తీసి ఇప్పుడు ఫ్లిప్ చేసి పెన్నం పైన వేసేసరికి మంచిగా వస్తుంది. ఇంతకుముందు అయితే అసలు రాకుంటుండే, మధ్యలోనే బ్రేక్ అయ్యి కింద పడిపోతుండే, అప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది, ఇంకా చేయాలనిపించకపోతుండే. ఇప్పుడు ఇంకా చాలా వరకు బెటర్. మేబీ ఇంకొంచెం మా అమ్మతో ట్రైనింగ్ తీసుకుంటే బెస్ట్ అనుకుంటా.
జొన్న రొట్టెతో ఏ కర్రీ కాంబినేషన్ అయినా కానీ సూపర్ ఉంటుంది. నేను చిన్నప్పుడు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇది ఒక్కటే ఉంటుంది. ఇంకేం ఇడ్లీలు పూరీలు దోశలు అవన్నీ చెయ్యరు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే అవన్నీ. మా అమ్మ ప్రతిరోజు మార్నింగ్ అండ్ నైట్ మా ఇంట్లో ఇప్పటికీ కూడా జొన్న రొట్టెనే చేస్తుంది. మా అమ్మ చాలా ఫాస్ట్గా చేస్తుంది. చాలా నేర్చుకోవాలి మా మమ్మీ దగ్గర ఇది మాత్రం. నెక్స్ట్ టైం యూఎస్కి వచ్చినప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకుంటా అండ్ మీకు కూడా చూపిస్తా మా మమ్మీ ఎట్లా చేస్తుందో ఈసారి వీడియో తీసి. లాస్ట్ టైం అంత టైం కూడా కుదరలేదు మా అమ్మ చేసినప్పుడు చూపించడానికి. అండ్ మీలో ఎంతమందికి జొన్న రొట్టె చేయడం వచ్చు, ఇంకేమైనా టెక్నిక్స్ ఉంటే నాకు కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ట్రై చేస్తా. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలకి కూడా చాలా హెల్దీ కదా. సో ఇప్పుడైతే టేస్ట్ చేశారు, ఇదేమంతా సాఫ్ట్గా రాలేదు కాబట్టి ఇంకొంచెం మంచిగా ప్రాపర్గా నేర్చుకున్న తర్వాత అప్పుడు రెగ్యులర్గా చేసుకోవాలి అన్నది నా ఐడియా. సో ట్రై చేస్తూ ఉంటే అదే వస్తుంది. బట్ ఐ విల్ ట్రై మోస్ట్లీ ఇప్పటి నుంచి అదే అనుకుంటున్నాను అనమాట. ఇట్లాగే చేసి పెడదాం అప్పుడప్పుడు కొంచెం ఆల్టర్నేట్ డేస్లో అట్లా అని. సో దట్స్ ఇట్ గాయ్స్. నేనైతే డిన్నర్ కుమ్మేసా. మార్నింగ్ నుంచి కంటే డిన్నర్ ఈజ్ మై ఫేవరెట్, ఎందుకంటే పొద్దు నుంచి ప్లాన్ చేసిందే దీనికోసం నేను. ఇంకేంటి ఇంకంతే కదా, నా డిన్నర్ కూడా అయిపోయింది. ఇలా వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే మినీ వ్లాగ్లో కాకుండా కొంచెం ఎక్స్టెన్షన్ చేసి వ్లాగ్ చేసా కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అండ్ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ మై వీడియో. రెసిపీస్ కూడా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ ఫీల్ మోర్ హ్యాపీ. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.